సేఫ్టీ లేబర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ అధ్యక్షులు గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు కాబట్టి అతని ముఖ్యమైన సందేశాన్ని మా డ్రైవర్లకు విన్నవిస్తారని అతని ద్వారా 2 విషయాలు ముఖ్యమైన సందేశాలు ఇవ్వాలని కోరుతున్నాను. డ్రైవర్లందరికీ నమస్తే. ఈరోజు పెద్దలు గౌరవనీయులు సరస్వతన్న గారి అధ్యక్షన ఈరోజు మేమందరం ఇక్కడ సమావేశం అయ్యేకి ముఖ్య కారణం ఏమంటే చాలామంది మిత్రులందరూ కూడా మా యూనియన్ పనులు అంటే మా యూనియన్ చేసే పనులు నచ్చి వాళ్ళు ఫోన్లు చేసి అన్నా మీరు మా తెలంగాణలో కూడా మీ యూనియన్ మొదలు పెట్టుకోవడానికి అనుమతిస్తారా, మేము మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నామని చాలామంది మన మిత్రులు ఫోన్లు చేసి అడగడం జరిగింది. మళ్ళీ ఫోన్లు చేసి అడిగిన వాళ్ళంతా కూడా ఇక్కడ రాలేకపోయారు. వాళ్ళు అనివార్య కారణాల రాలేకపోయి ఉండొచ్చు. మళ్ళీ వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినందుకు వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ మన సమంత గారు బ్యానర్ మీద చాలా చక్కగా రాశారు, తెలంగాణ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అని. మళ్ళీ తెలంగాణ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈరోజు అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో, అన్ని తాలూకాలలో ఈరోజు ప్రతి ఒక్కరు పోరాడుతున్నాడంటే దాని తృప్తి మన తెలంగాణ గడ్డ. ప్రతి ఒక్కరికి పోరాటం నేర్పించినది మన తెలంగాణ గడ్డ. ఈరోజు వాళ్ళ హక్కులు పోరాడి సాధించుకుంటున్నారంటే అప్పుల్లో పెద్దలు, పూజలు, గౌరవనీయులు ఎన్నో పోరాటాలు చేసినందుకు ఆ స్ఫూర్తితో ఈరోజు ప్రతి రాష్ట్రంలో పోరాడుతున్నారు, వాళ్ళ హక్కులు సాధించుకుంటున్నారు. ఇక్కడ చింతించాల్సిన విషయం ఏమంటే, తెలంగాణలో బాధపడాల్సిన విషయం ఏమంటే, ఇన్ని లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో. ఇన్ని లక్షల మంది తెలంగాణలో డ్రైవర్లు ఉన్నారు. మనకి ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలు కూడా మన డ్రైవర్లకంటూ న్యాయం చేయలేదు. న్యాయం ఆ పార్టీలు ఎందుకు చేయలేదు, ఇప్పుడున్న పార్టీలు ఎందుకు చేయలేదంటే, మనము వచ్చిన ప్రభుత్వాల ముందర మన బల నిరూపణ చేసుకోలేకపోతున్నాం. మన బల నిరూపణ అంటే ఏంటి? మనం చెప్పుకోవడానికి భారతదేశంలో 25,000 కోట్ల జనాభా డ్రైవర్లం. ఎంతమంది అన్న? 25,000 కోట్ల జనాభా డ్రైవర్లం ఉన్నాం. ఈరోజు సమంత గారు చెప్పినట్టు ఉదయం నుంచి రాత్రి వరకు కానీ 24 గంటలు ఇంటూ 7 గంటలు 24 అవర్స్, అలాగే 365 రోజులు మనం ఎప్పుడు నల్లటి రోడ్డు మీద రారాజులాగా తిరుగుతూ కష్టపడుతూ ప్రజల నిత్యమైన అర్థమైన వస్తువులు తరలిస్తూ, అలాగే ప్రజల్ని, యాత్రికుల్ని, ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థలానికి క్షేమంగా చేరవేస్తూ మళ్ళీ అంతే క్షేమంగా తీసుకొని వస్తూ, అలాగే మేము నమ్ముకున్న డ్రైవర్ రంగం ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతో ఆదాయం తెస్తున్నాం. మళ్ళీ తెస్తున్నా మనకు ఎవరైనా గుర్తిస్తున్నారా అంటే, ఎందుకు గుర్తించడం లేదంటే మనం బల నిరూపణ చేసుకోలేకపోతున్నాం, మనం యూనిటీ కాలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే యూనిటీ మనమంతా బలపడి, ఎప్పుడైతే ఏ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటుందో ఆ ప్రభుత్వం ముందర నిలబడితే మన పనులన్నీ చిటికెలు అయిపోతాయి.